హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వినోద కుక్ బుక్. అందరూ ఎలా ఉన్నారు? ఈ రొయ్యల కర్రీ రెసిపీ తయారు చేస్తున్నాను. సో ముందుగా రొయ్యలు తీసుకొని సపరేట్ చేయండి. క్లీన్ చేసిన తర్వాత శుభ్రంగా ఒక పక్కన పెట్టండి. రొయ్యల కంటే రొయ్యల చెత్త ఎక్కువ వచ్చిందండి. ఇప్పుడు మేము బయట క్లీన్ చేయించుకొని వస్తాం. సో నిన్న ఇంటి బయట కాబట్టి అమ్మటానికి వస్తే తీసుకున్నాం. మేమే క్లీన్ చేసుకున్నాం. ముందుగా శుభ్రం చేసుకున్న ప్లేట్లో పెట్టుకొని ఒక బకెట్లో వేడి నీళ్ళు పోసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టేయండి. అండ్ కూరగాయలు వచ్చేసి టమాటో, ఒక 4 పచ్చిమిర్చి, 2 ఉల్లిగడ్డలు తీసుకొని అండ్ కావాల్సిన మసాలాకి ఒక పక్కన పెట్టుకోండి. ముందుగా గసాల, దాచిన చెక్క, లవంగాయలు అనేసి అండ్ ఉల్లిగడ్డలు అవన్నీ కట్ చేయండి. క్లీన్ చేసుకొని శుభ్రంగా కట్ చేసి ఒక పక్కన పెట్టుకోండి. ముందుగా టేస్ట్ మటుకు సూపర్ ఉంటుంది. డెఫినెట్గా రొయ్యలు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు. రిచ్ లుక్గా ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా చుట్టాలు వస్తే వండి పెట్టండి. సో ఫస్ట్ మనం అవన్నీ ఫ్రై చేసుకోవాలి. సో మనం ఫస్ట్ ద్వారగా వేయించుకోవాలి. దాచిన చెక్క, లవంగాయలు, గసాల, యాలకులు అండ్ 6 వెల్లుల్లి, కొంచెం ఎండు కొబ్బరి, అల్లం వేసి మంచిగా గ్రైండ్ చేసుకొని పేస్ట్. ఈ పేస్ట్ ఇంపార్టెంట్. ఏ మసాలా వేయక్కర్లేదు. ఈ యొక్క పేస్ట్ వేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది. ట్రై చేయండి డెఫినెట్గా ఇలానే. సో ముందుగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ రొయ్యలు ఇందాక వాష్ చేసాం కదా, ఉప్పు పసుపు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టుకొని ఇలా ఉడకబెట్టుకోండి. డెఫినెట్గా ఏ రొయ్యలు ఫ్రైయే కానీ కూర కానీ చేసే ముందు ఇలా వాటర్లో వేసి ఉడకబెట్టుకొని చేయండి. ఏ స్మెల్ ఉండదు, బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయండి. నెక్స్ట్ వీటిలో ఇందాక మనం పెట్టుకున్న పేస్టు 4 బిర్యానీ ఆకులు వేసి మళ్ళీ ఫ్రై చేయండి. పచ్చి వాసన పోయే వరకు. ఎంత ఫ్రై చేస్తే అంత టేస్ట్. కొంచెం అంత ఉప్పు, 1 స్పూను, కొంచెం పసుపు ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చి రొయ్యలు వేసేయండి. వేసి ముందుగానే మట్టికి వాష్ చేసుకోండి. అంటే బాయిల్ చేయండి. ఫస్ట్ ఒక స్టవ్ మీద కళాయి పెట్టేసి ఆ రొయ్యలు వేసుకొని మంచిగా స్మెల్ పోయేంత వరకు ఉడికించుకొని ఈ మసాలాలో పచ్చి రొయ్యలు వేసి బాగా మగ్గిన తర్వాత కారం వేయండి. ఆయిల్ పైకి తేలేటప్పుడు కారం వేయండి. మళ్ళీ ఫ్రై చేయండి. అండ్ లాస్ట్కి కొంచెం చింతపండు పులుసు రసం వేయండి. రసం వేసి కలిపి మంచి పొయ్యి మీద కొంచెం పైన లాస్ట్కి కొత్తిమీర వేసేయండి. టేస్ట్ బాగుంటుంది. ఎవరైనా చుట్టాలు వస్తే మీరు డెఫినెట్గా ట్రై చేయండి. వాళ్ళు తప్పకుండా ఇష్టపడతారు. రొయ్యల కూర ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. పచ్చి రొయ్యలు లాస్ట్లో దించే ముందు మటుకి మసాలా వేసుకోండి. అది గరం. తప్పకుండా ట్రై చేయండి. షేర్ చేయండి కామెంట్లో. అండ్ ఇలా ట్రై చేయండి. ఎవరైనా రిలేటివ్స్ వస్తే డెఫినెట్గా వండి పెట్టండి. ఎప్పుడు చికెన్, మటన్ కాకుండా రొటీన్గా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫ్రాన్స్ సూపర్ ఉంటుంది. మీరు బాగా లైక్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వేడి అన్నంలో రొయ్యల కూర వేసుకొని ముద్దకు ఒక ముక్క పెట్టుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎవరైనా వస్తే ఇలా ట్రై చేయండి. మీరు ఇంట్లో అయినా చపాతీకైనా, బిర్యానీకైనా, వైట్ రైస్లోకైనా సూపర్ ఉంటుంది. మీరు కూడా రొయ్యల కూర ట్రై చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి సెండ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. రొయ్యల కూర బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.